ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు ఎస్పీ ఆఫీస్ కు వెళ్లారు. తన ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు తాను ఫిర్యాదు చేసే వరకు కేసు నమోదు చేయలేదన్నారు. పోలీసులు టీడీపీ నేతలు కుమ్మక్కై దాడి చేశారని స్పష్టమవుతోందన్నారు అంబటి రాంబాబు. తన ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులపై 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు పెట్టి బెయిల్ ఇచ్చి పంపారని, తనపై కూడా ఇవే కేసులు పెట్టి బెయిల్ ఇవ్వకుండా జైలుకు పంపారని అంబటి అన్నారు. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకోకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంత వరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 351 Class 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసులు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు వారు రిమాండ్కి పంపారు. ఎంత పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చట్టం తన పని తాను ఇక్కడ చేయకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో లాజికల్గా పోలీసు వారు చేసినటువంటి అఘాయిత్యాల గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాల గురించి ప్రపంచానికి తెలియపరిచే విధంగా, డెసిషన్స్ వచ్చే విధంగా కోర్టుల్లో మేము ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.